నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ కేంద్ర పథకాలని వాడుకోవడం లేదు అంటున్నారు కేంద్ర మంత్రి జోష్ ఆన్సర్ ఇక లోక్సభలో ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నకు ఈయన ఆన్సర్ చేయడం అయితే జరిగింది అసలు ఒకసారి ఈయన ఏమంటున్నారు ఈయన చెప్పదలుచుకుంది ఏంటి మనం ఒకసారి చూద్దాం తెలంగాణలోని గత సర్కారు ప్రస్తుత సర్కారు కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకోవడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు పీఎం కుసుమ్ పీఎం సూర్యఘర్ లాంటి స్కీమ్లను వాడుకోవడంలో ఆ రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు ఇక తెలంగాణ సర్కారు వైఫల్యం వల్ల 3000 మెగావాట్ల ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు బుధవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణలో ప్రభుత్వ భూముల్లో సోలార్ విద్యుత్తో పాటు ఇతర సహజ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై కల్పిస్తున్నటువంటి రాయితీలపై కేంద్రాన్ని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వివరణ కోరారు ఇందుకు కేంద్ర మంత్రి జోష్ మౌఖికంగా సమాధానం ఇచ్చారు సోలార్ పార్క్ల కోసం కేంద్రం నుంచి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు ఇక సీఎం కుసుమ్ పీఎం సూర్యఘర్ లాంటి పథకాల ద్వారా ప్రజలకు సబ్సిడీలు అందజేస్తున్నామని వెల్లడించారు ఇక ఏదైతే కేంద్రం నుంచి కూడా మేము ఏవైతే పథకాలు ఇవ్వాలనుకుంటున్నామో ప్రజలకి ఉపయోగపడేటువంటి పథకాలని కావచ్చు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం అన్నీ కూడా మేము ముందు ఉంచుతున్నాం అంటూ కూడా ఇక కేంద్ర మంత్రి జోషి కూడా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది ఏదైతే ఆయన ఒకటే అంటున్నారు తెలంగాణలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రెండు ప్రభుత్వాలు కూడా మేము తీసుకొచ్చినటువంటి కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా వినియోగించుకోవడం లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు మరి గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వము పట్టించుకోలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అసలు ఇక్కడ క్లియర్గా ఉంది కేంద్ర పథకాలను తెలంగాణ వాడుకోవడం లేదు అంటున్నారు అని కూడా ఆయన సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి మేము అన్ని సౌకర్యాలు సదుపాయాలు తీసుకొచ్చి మీ ముందు ఉంచినప్పటికీ మీరు వాటిని వాడుకోవడం లేదు అన్ని ఇరు ప్రభుత్వాలని ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఆయన దూషిస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ అంటే గతం ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అన్నది కూడా అర్థమవుతోంది ఇక దీనికి ఒకటే శరణంగా కనిపిస్తోంది ఏదైతే బీజేపీ పూర్తిగా అధికారంలోకి వస్తే తప్ప ఇవన్నీ కూడా కేంద్ర పథకాలని ఇక ఏదైతే కేంద్ర పథకాలు వీళ్ళు తెచ్చి ముందుంచుతున్నారో ఇవిగా బయటకు తీసుకొచ్చి వీటిని పూర్తిగా సమర్థంగా నిబంధనలతో వాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ రావాలి అన్నట్టుగా కూడా ఇప్పుడు బయట కూడా ఒక బాగా వినిపిస్తున్నటువంటి టాక్ అని చెప్పాలి మరి ఈ రెండు ప్రభుత్వాలు వాడుకోలేకపోయాయి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏది వాడుకోలేకపోయింది మరి ఇక బీజేపీ వస్తేనే శరణం అన్నట్టుగా కూడా కనిపిస్తోంది ఇక బీజేపీ ప్రభుత్వం వస్తే తప్ప ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని అయితే తెలుస్తోంది మరి ఇక బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కూడా బీజేపీ నాయకులు ఏర్పడితే తప్ప ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం కనిపిస్తోంది మరి చూడాలి ఏ విధంగా ఉండబోతోంది భవిష్యత్తులో అన్నదాని మీద మరి బీజేపీ ప్రభుత్వం వస్తుందా బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ చేయగలుగుతుందా అన్నది కూడా పూర్తిగా అయితే వేచి చూడాల్సిందే చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం